అసలైన పాయింట్ చిత్తశుద్ధి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై జై. సమస్త ప్రాణులు బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, చిత్తశుద్ధి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం. కానీ ఆ పాయింట్ని ఎవరూ పట్టుకున్నట్లే. ఆధ్యాత్మికత యొక్క తుది ప్రయోజనం, పరమగమ్యం ఏంది? చిత్తశుద్ధి. పుట్టుక యొక్క పరమగమ్యం చావడం. పుష్పము యొక్క వికసించుట సాయంకాలానికి వడలిపోవడం. ఒక ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ కడితే 100 ఏళ్ళైనా 150 ఏళ్ళైనా కూలిపోవడం, 400 ఏళ్ళైనా. పరమగమ్యం అదే. ఆహారం యొక్క పరమగమ్యం జీర్ణం కావడం. ఆధ్యాత్మికత యొక్క చివరి గమ్యం, చివరి లక్ష్యం, చివరి మజిలీ చిత్తశుద్ధి కలగడం. అసలు మీరు 20వ అధ్యాయం చదివిన తర్వాత ఆ పాయింటే మర్చిపోయారు మీరు. నువ్వు ఏ సాధనైనా అవలంబించు, నాకు ఇబ్బందిలే, ఆయనకి ఇబ్బందిలే, ఎవరికి ఇబ్బందిలే. చిత్తశుద్ధి కలిగిందా? మా సునీతమ్మ గారు మీట్లో పెట్టుకోండి. ఏం కలిగింది? 1వ తారీఖు రాగానే అడుగుతాడు బాకీలు వాడు, అయ్యా సామాన్లు తీసుకోబోయారు మీ ఇంట్లో వాళ్ళు, డబ్బులు ఇస్తారా అని. ఆధ్యాత్మికత యొక్క పరమగమ్యం, పరమలక్ష్యం చిత్తశుద్ధి కలగడం. మనం ఇక్కడి నుంచి మద్రాసుకి వెళ్ళాలి, టికెట్ కొనుక్కొని బండ్లో ఎక్కుతాం. ఒక ప్రయత్నం ఉంది గమ్యాన్ని చేరేదానికి. ఇక్కడి నుంచి మనం బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, రైల్లో సీట్లో మన సీట్లో మనం కూర్చోవాలి. అప్పుడు అది ప్రయాణం సాగిస్తుంది. మళ్ళీ మెడ్రాస్లో దిగుతాం. అక్కడి నుంచి మళ్ళీ మనం ఎవరింటికి పోవాలనో ఆటోనో క్యాబ్ ర్యాపిడోనో మాట్లాడుకొని అక్కడికి చేరుతాం. అట్లాగే ఆధ్యాత్మికత యొక్క చివరి లక్ష్యం, గమ్యం చిత్తశుద్ధి కలగడం. ఈ సంగతిని మర్చిపోతున్నాం మనం. కొరవన్నీ మాట్లాడేసుకుంటున్నాం. నేను డబ్బులు సంపాదించేదానికి 26 మార్గాలు వెతుక్కున్నా. ఎస్, డబ్బులు సంపాదించే ఉద్యోగం వచ్చేదానికి రకరకాల కంపెనీల ఇంటర్వ్యూలకి లేకుంటే రిటర్న్ టెస్ట్కి హాజరై వాడు ఉద్యోగం సంపాదిస్తాడు. ఇల్లు ఎట్లా కట్టాలనే దానికి రకరకాల డిజైన్లు చూస్తావు. చీర ఎట్లా కొనాలంటే రకరకాల డిజైన్లు చూస్తావు. ఓకే, ఇవన్నీ మంచిదే. అట్లాగే ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం చిత్తశుద్ధి కలగడం. అంటే చిత్తము అంటే మనస్సు శుద్ధి చేసుకోవడం. అంటే మనసులో ఎవరి పట్ల ఎక్కడ ఏ మూల కూడా భేదాభిప్రాయాలు లేకుండా చేసుకోవడం, వైరము లేకుండా చేసుకోవడం, కల్మషం లేకుండా చేసుకోవడం.
దానికి ఒకటే మార్గం, ప్రేమ. ప్రేమ అనే నీటితో తోసేస్తూ ఉంటే కొరవన్నీ కొట్టుకొని పోతాయి. ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. ఊరికి నా దగ్గర ప్రేమ ఉందంటే గుర్తేంది? ప్రేమ ఉంది, సింబల్ పెడతావేంది? 2 చేతులు ఇట్టా పెట్టి, అది. దానికనే అన్నాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార నాకు దయచేయి నాయన, అది ఇవ్వు నాయన, ఇలా నా దయాగుణాన్ని గ్రహించు తల్లి. దాసుగాను పెట్టలేకపోయినాడు, కానీ మోరేశ్వర ప్రధాన్తో చెప్పి పెట్టించాడు. ఏంది? దాసుగను మహారాజు చీర పెట్టలేకపోయాడు, అతని దగ్గర డబ్బులు లేదు. అతనికి ఇతన్ని కూడా ఆ మార్గంలో నడిపించాలని అనుకున్నాడేమో. చూస్తూ ఉండవు ప్రధాన్ గారు, ఆ పిల్లకు ఒక చీర తెచ్చిరాదు. విన్నాడు నీలాగనే, ఏందే నీలాగనే ఆయన కూడా విన్నాడు. ఎంఈ ప్రధాన్ చీర తెచ్చిచ్చాడు. అంటే పుణ్యకర్మలలో భాగస్వామిని చేశాడు. అది చిత్తశుద్ధి కలగడం అంటే. నేనే కాదు సంపాదించుకోవాల్సింది, అందరూ సంపాదించుకోవాలి. స్వార్థం లేదు ఇక్కడ. నువ్వు నాకేం వేయడం లే, 10 పొట్లాలు తింటానా, 20 పొట్లాలు తింటానా, 250 గ్రాముల అన్నం నేను తినేది, నాకు తెలుసు ఆ సంగతి. అది కూడా ఆకలి కావడంలే. దానికనే అన్నాడు, సచరిత్రలో మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు, ఉత్తమమైనటువంటి కీర్తి గల వారి గుణాలను వర్ణిస్తూ ప్రేమపూరితమైనటువంటి వారి చర్యలను చర్చించుకోవడము ద్వారా చిత్తము శుద్ధి అవుతుంది, బుద్ధి వికాసవంతమవుతుంది. నువ్వు చేసే ప్రతి వడగడతావు కదా టీని. ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది కదా, నీటిని పరిశుభ్రం చేస్తుంది కదా. ఓకే, వాషింగ్ మిషన్ ఉంది కదా, నీ గుడ్డల మీద మురికిని తొలగిస్తుంది కదా. విమ్ ఉంది కదా, నీవు తిన్నటువంటి పళ్ళెములను శుభ్రము చేయుటకు. మరి నీ మనసును శుద్ధి చేయుటకు ఏం చేస్తున్నావు అనేదే మనందరి ప్రశ్న. మిగతావన్నీ ఎట్టున్నా పర్వాలా, చిత్తము శుద్ధిగా ఉండాల. గుడ్డలు ఎట్టున్నా పర్వాలే, తల దూకున్నా లేదా, పౌడర్ పూసుకున్నావా లేదా, స్నానం చేసావా లేదా, అవన్నీ వదిలేయి. చిరాల స్వామి ఎట్లుండేవాడు, పుండి స్వామి ఎట్లుండేవాడు, బాబాయ్ ఎట్లుండేవాడు, కానీ చిత్తము బంగారం లాగుండేది, మెరిసిపోయేది. అది సకల ప్రపంచము పట్ల కృతజ్ఞత, సర్వభూతముల పట్ల దయ. ఇదే చిత్తశుద్ధి అంటే. అతను చూడండి, ఒక అతను అన్నదానం ఒక దగ్గర జరుగుతూ ఉండేది. ఒక అతను వచ్చాడు, ఆ యొక్క గుర్రం మీదనే సొమ్మసిల్లి పడిపోయి ఉన్నాడు. అక్కడికి వచ్చి ఆగేటప్పటికి చూశాడు ఇతను, అబ్బా ఇతను ఎంత అలసిపోయాడో అని అతన్ని పని మనుషుల్ని పిలుచుకొని వచ్చి దించి మంచం మీద పడుకోబెట్టి శుశ్రూషలు చేసి మొహం మీద నీళ్లు చల్లి తర్వాత ఏదో జావో గేవో తాగిచ్చి ఒక్క రవ్వ సద్దు మనగేటట్టు చేస్తాడు.
అంతటితో అక్కడ కాదు, దాని తర్వాత జరిగింది అద్భుతం. ఏందో తెలుసా? చిత్తము శుద్ధి కావడం అంటే, ఇది అన్నపూర్ణమ్మ గారు చదివారు, చిత్తము శుద్ధి 2 రకాలుగా అవుతుందని. నిత్యము కర్మలు చేస్తూ ఉండాలి, అది కూడా ఏంది, నిత్యం ఏదైతే శాస్త్రాలలో చెప్పారో అటువంటి కర్మలనే ఆచరించాలి. ఎర్రచీర పట్టు చీర అది పక్కన పెట్టు. దాని తర్వాత మహా అద్భుతం జరిగింది, ఎవ్వరు ఊహించని అద్భుతం జరిగింది. నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. అటువంటి వాళ్ళ మాటలు నీ చెవుల్లో పడ్డమే భగవంతుడు అనుగ్రహం అంటే. ఏం జరిగిందంటే, అతను సొమ్మసిల్లి వచ్చేసాడు గుర్రం మీద. ఓకే, గుర్రం మీద పడుకున్నటువంటి వాడే ఎండకి వాతావరణ పరిస్థితులకి తట్టుకోలేక వాడు పడిపోయాడే. మరి ఆ బరువును మోసినటువంటి గుర్రం ఎంత అలసిపోయి ఉంటుంది అని ఆలోచించి వేడినీళ్ళు తెచ్చి కాళ్ళు కడిగి కాపటం పెట్టి దాణా పెట్టి ఆ గుర్రం కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడండి అతను. చప్పట్లు కొట్టొచ్చండి. ఎప్పుడు మండద్దో సత్సంగా నదులు పండుగత, అది కూడా చెప్తున్నా మీకు. స్పందన లేని ప్రేక్షకులు నాకు వద్దండి. మీరు ఏవైనా అనుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, వద్దు, నాకు అనవసరం. తిడతారేమో, ఇంట్లో 4 తిట్టించుకో, ఇబ్బంది ఏముందా? అసలు నీ జీవితంలో ఏముంటాయి ఈ మాటల? మీ అమ్మకో మీ నాయనకో కాళ్ళు వస్తామంటేనే ఓ నా చేతులు నొప్పులుగా ఉన్నాయి అనే రకం మనం. అది చిత్తశుద్ధి కలగడం అంటే, అది భూతదయ అంటే. భూతదయ అంటే అదండి. ఇవన్నీ నీ హృదయాన్ని మేల్కొల్పుతాయి. అదే నీ హృదయాన్ని మేల్కొల్పుతాయి. సారీ టు సే, బాధ ఇంకేం లే. కొంతమంది పరిస్థితులు బాగుండవు, బాగుండేవాళ్ళు మౌనంగా ఉంటారు. ఆ చిత్తశుద్ధి కలిగేదానికి మనం ఏం చెయ్యాలి? ఒకటి ఏమాట చెప్పాడు బాబా, ప్రేమను అలవర్చుకోమన్నాడు. ప్రేమని కూడగట్టుకో అన్నాడు. ప్రేమ ఎక్కడైనా అమ్మతుంటే దాన్ని తెచ్చుకో, తలకాయ ఇచ్చేసి అన్నాడు. నువ్వు చచ్చిపోయినా ఇబ్బందిలే, వచ్చే జన్మకి ఆ ప్రేమ పనికి వస్తుంది. దానికనే బాబా సద్గ్రంథాలు చదవమన్నది. దాంట్లో ఆ సద్గ్రంథాలలో భగవంతుడి ప్రేమ లేదా సత్పురుషుల ప్రేమ వ్యక్తీకృతమవుతుంది. దానికి ఆయన చదవమన్నది సద్గ్రంథాలు. అది సంగతి. డబ్బులు ఎట్లా సంపాదిస్తామని ఆలోచిస్తావు, ఓకే. పిల్లకాయలు ఎట్లా పుట్టలేదని ఆలోచిస్తూ ఉంటావు, ఓకే. వాటిలతో పాటు చిత్తశుద్ధి ఎట్లా కలిగించుకోవాలా అని ఆలోచించాలి నువ్వు. అది సాధన. ఓకే, 1 నిమిషం కానివ్వండి సార్, 1-2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఓకే
సార్ థ్యాంక్ యూ చెప్పండమ్మా. స్వీప్ మధ్యలో ఎందుకు నామం ఆపామని అడుగుతుంది తర్కడ భార్య. చెయ్యవయ్యా, నామం చెయ్యవయ్యా. అట్లా తొందర పెట్టేవాళ్ళు మన ఇంట్లో ఉన్నారా? సాగినాదా ఆ తండ్రి మన అదృష్టానికి పొంగిపోవాలమ్మా. మన పొద్దున్నే ఇంత అవకాశం నాకు ఇచ్చాడే. అవునా కాదమ్మా? చెప్పండమ్మా ప్లీజ్. మీరు ఎంత కష్టపడి ఎన్ని పనులు పోస్ట్పోన్ చేసుకొని చేస్తున్నారు ఈ పనులు. ఆ ప్రేమ అలవర్చుకునేదానికి ఎంతలా ప్రయత్నిస్తున్నాడా తండ్రి అని అనిపిస్తుంది అంకుల్. ఆ బాధ చూడడం ఏంటి? అట్లాగే నిన్న మా ఇంటి దగ్గర కుక్క కూడా అంకుల్ కొట్టారు ఎవరో రాయితో. ఇదివరకైతే నేను చూసి వెళ్ళిపోయేదాన్ని. అట్లా కాకుండా మా ఆయన నేను వెళ్ళి దానికి జెల్ రాసి ఆ నొప్పులకి పాపం జ్వరం వచ్చేసింది దానికి. ఇట్లా చూసే అలవర్చుకునే ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు అంకుల్. నిజంగా అట్లా ప్రేమ గుణాన్ని అలవర్చుకునే గుణాన్ని ప్రసాదిస్తున్నాడు అంకుల్ ఆయన. వినంగా అవునమ్మా ఖచ్చితంగా శ్రవణమే మనం మార్చే అవకాశం. ఇంకా ఏదీ లేదు, ఓన్లీ శ్రవణం. చేసావమ్మా. అన్నదాన మహిమలో పరమ పవిత్రమైన భావముతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనే కోరికతో చేసే అన్నదానములోని ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. అంటే పవిత్ర భావముతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనేటువంటి కోరికతో చేసే అన్నదానములోని ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. దానికనే అమ్మ చెప్పేది, నేను ఈ కలిలో ఏం చూస్తాను? డ్రస్సు అడ్రస్సును చూడను, కేవలం ఆకలిని చూస్తా. ఆకలి తీరాలనే కోరికతో పెట్టింది ఆమె. పుణ్యం కోసం పెట్టలా. నువ్వు ఇంట్లో నీ బిడ్డకి పనులు చేస్తున్నావు, పుణ్యం కోసం చేస్తున్నా లేదు. బిడ్డ ఆకలి తీరాలి. మధ్యాహ్నం 12 గంటలకు మా ఆయన వస్తాడు, పిల్లకాయలు చదువు నుంచి వస్తారు, బండి నుంచి ఎలగబెట్టి. అటువంటి పనికిమాలిన వాళ్ళకి అన్నం పెడుతున్నావు పిలిచా. పరమ పవిత్రమైనటువంటి భావముతో ఎందుకు చెప్తున్నాడంటే, ఇది అన్నం పెట్టే వాళ్ళకి, ఎవరైతే అన్నం పెడుతున్నారో, ఎవరైతే ప్యాకెట్లు ఇస్తున్నారో, ఏదో ఊరికినే ఆషామాషిగా ఇవ్వద్దు అని చెప్తుంది ఈ పుస్తకం నాకు కూడా. బా రేపు మంగళవారం లేబ్బా, దానికని అడగడం ముగిచ్చేసాం. నీకుండా అలా తెలివి ఏందే? ఒకరి ఆకలి తీర్చాలి అనే ఆలోచన ఎవరికి వాళ్ళకు ఉండాల. కొద్ది రోజులు మార్గదర్శకత్వం చేస్తారు ఎవరైనా, దాని తర్వాత చేయరు. అత్తగారి ఇంటికి పంపించేటప్పుడు అదమ్మా ఇదమ్మా అని చెప్పని పంపిస్తారు అంతే. ఇంకా మళ్ళీ చెప్పరు, ఇంక రోజు చెప్పరు ఫోన్లు చేసి. ఇది కూడా అంతే, కొద్ది రోజులు మార్గదర్శకత్వం, ఎవరమ్మా పేర్లు ఇచ్చేది అంతే. రెడ్డొచ్చా మొదలెట్టా అంటే ఎట్ట కుదరుతుంది ఇక్కడ? ఎందువల్లంటే ఇక్కడ ఎవడి పరుగు వాడిదే, ఎవడి ఆలోచనలు వాడియే, ఎవడి పుణ్య సంపాదన వాడిదే, ఎవడి చిత్తశుద్ధి వాడిదే.
అయితే ఒకటి ఉంది, మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చెయ్యాలనేటువంటి కోరిక. ఇంకేం స్వార్థం లేదు. సరే, ఫస్ట్లో ఎట్టబెట్టినా ఇప్పుడు పెట్టేవాళ్ళైనా కూడా ఏంది, పెట్టేవాళ్ళైనా ఎట్లా పెట్టాలి? రమేష్ అడిగాడు, లేదంటే రామారావు, ఏమమ్మా ఇంతమంది ఉంటే అని అన్నాడు. నో, అట్టొద్దు. నేను బలవంతం ఆగస్నానం ఎప్పుడు చేయించను. నీకై నువ్వు తయారు కావాలా. నేను స్నానం చేసి రెడీ అవుతా, ఊరికి పోవాలంటే, ఫంక్షన్కి పోవాలంటే. అసలు ఎవడు తెలుసా, 32వ అధ్యాయం వంజరువాడు చెప్తాడు, వాడు నిజమైన జ్ఞాని అంటే. మనం చదువుకున్నది చదువు అంతే. పొట్టకూటి కోసం ఊళ్ళో వాళ్ళ పొట్టలు కొట్టే దానికోసమే మనం చదువుకున్నది. అంటే లెట్రిన్ పైపుల్లో నోట్ల కట్టలు ఎట్లా ఉంటాయి? ఊళ్ళో వాళ్ళ పొట్టలు కొట్టి కదా చేసిందా. ఈ చదువు దెబ్బలో కొట్టు. భగవంతుడు నాకు ఎంతో మేలు చేశాడు. ఆ చదువు వల్ల వచ్చే ఉద్యోగాన్ని ఇవ్వాల నాకు. దరిద్రపు ఉద్యోగం, రైలు కింద పడైనా సస్తా, అంతా మోసాలు అబద్ధాలే. ఒరే, నీకు దాంట్లో వచ్చింది డిపార్ట్మెంట్, అబ్బా ఇంకేవరా నీకు పండగ, ఉరుడమ్మా బడ. ఉద్యోగం వస్తే పండగ ఎట్లా వద్ది, లంచాలు ఎక్కువ వస్తాయని. తడమ్మా బడ, అదొక బతుకు. ఇప్పుడు తెలిసింది మనకు, ఈ జ్ఞానం ఇచ్చాడు నాకు, చాలు ఇది ఎత్తుకోబోతాను నేను, ఇది ఎత్తుకొని పోతా. ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం చిత్తము శుద్ధి కావడం. దానికనే ఒక్కొక్క మాటని నువ్వు చింతన చెయ్యాలి. సచ్చరిత్రలో ఉంది. సార్, ఉన్న విషయం మీతో పంచుకుంటూ ఉన్నా, మీ ఎవ్వరి కోపతాపాలకి నేను బాధ్యుణ్ణి కాదు. ముందరే చెప్తున్నా, ఇష్టమైతే వినండి, లేకుంటే దూరంగా పెట్టేయండి. అస్సలే ఇష్టం లేదా లెఫ్ట్ అయిపోండి. ఖచ్చితంగా చెప్తున్నా ఈ విషయం. ఎందువల్లంటే నిజం చాలా కఠినంగా ఉంటుంది. అయితే మనోళ్ళలో అటువంటి వాళ్ళు లేరు. అయినా కూడా మీ అందరికీ విజ్ఞప్తి, మనవి, నమస్కారం చేసి చెప్తూ ఉన్నా. ఎట్లా ఇవ్వాలి ప్యాకెట్టు, ఎట్లా ఇవ్వాలి అన్నం, ఎట్లా పెట్టాలి? ఒక్కొక్క మాటను నువ్వు ధ్యానం చేయాలి. అదేమంటే నువ్వు ఏదేదో ధ్యానాలు చెప్తావు, ముక్కు మీద, కళ్ళ మీద. అది కాదు ధ్యానం అంటే. ఒక్కొక్క మాటని నువ్వు చింతన చేయాల. 3 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నా, అబ్బా నా మాట ఎందుకు వింటారు మీరా? నా మాట ఎందుకు వింటారా? బాబా నేను చెప్పిన మాట కాదు, బాబా చెప్పిన మాటే నువ్వు వినడంలే. అదేమంటే నాకు చేత, ఏం చేత కదా, తిన్న చేత కదా. సరే, ఏరగనైతే చేత రాదులే, అదేంటో నీ చేతులు లేదు కాబట్టి. మాట్లాడడం చేత రాదా? కాపురం చేయడం చేత రాలా? అట్లాగే బాబా మాటల గురించి ఆలోచించడం అలవాటు చేసుకో అబ్బాయి. అమ్మా మళ్ళీ ఆదివారం వస్తుందమ్మా, భయం వేసిపోతుందమ్మా, చావుకి దగ్గర అవుతున్నానమ్మా నేను. మీరేమో చావుకు దూరం అయిపోతున్నారు, నేనేమో చావుకి దగ్గర అయిపోతున్నా. ఎవరు చెప్పారా? అబ్బా, నువ్వు ఎప్పుడు అనుకున్నావో చావుకు దగ్గర అవుతున్నావని అనుకుంటే మంచిదే. చావుకు దగ్గర అయిపోతున్నానమ్మా. ఎట్ట వెళ్ళిపోతామో తెలియదమ్మా. మనం అందరం ఇప్పుడు కలుసున్నాం. ఒక్క తెర వచ్చిందా, సముద్రంలో, నదిలో కానీ సముద్రంలో కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక్క అల కొట్టిందనుకో, ఆ పడవలో ఉండే వాళ్ళందరూ చల్లా చెదురైపోతారమ్మా. నేను ఏరోప్లేన్లో చూడు, 290 మంది బూడిదలైపోయినారమ్మా. 290 మంది బూడిదైపోయారమ్మా తల్లి. నిన్న చార్ధామ్ హెలికాప్టర్లో 9 మంది చనిపోయారమ్మా, 7 మందో ఏమో తెలియదమ్మా. తెలియదమ్మా. ఆయువు అన్నదే ఎంతకాలమో తెలియదు మనకండి,
ఈ శ్వాసలాడు ఈ సమయమునందే సాయిని స్మరించండి. గుర్తుపెట్టుకుందామమ్మా. జీవితం అంటే ఏంది, జీవితం యొక్క సాఫల్యత ఏంది, ఎటువంటి జీవితాన్ని గడపాలి, ఎట్లా గడపాలి, ఏ విధంగా గడపాలి, ఏ విధంగా భగవంతుడిని మెచ్చే విధంగా గడపాలి, ఏ విధంగా మనం మన సమయాన్ని సార్థకం చేసుకోవాలి, మన ధనాన్ని సార్థకం చేసుకోవాలి, మన అలవాట్లని ఏ విధంగా మార్చుకోవాలి. డబ్బు సంపాదన లౌకికం అది కాదమ్మా జీవితం అంటే. అదే చెప్తాడమ్మా, శరీరాన్ని పోషించుకోవడం, కోరికలు తీర్చుకోవడం, కేవలం డబ్బు గడించడానికి మాత్రమే కాదు భగవంతుడు మనకు ఈ శరీరాలను ఇచ్చింది. యావజ్జీవం, నువ్వు సచ్చేటంత వరకు, నీలో జీవము ఉన్నంత వరకు యావజ్జీవం భగవంతుని గురించి, నీ గురించి నువ్వు తెలుసుకుంటూనే ఉండాలి. జీవితం గురించి అవగాహనను కల్పించుకుంటూనే ఉండాలి. తల్లుల్లారా, తండ్రుల్లారా, అన్నల్లారా. అయిపోతుందమ్మా సమయం. అదే చెప్తాడు హేమాద్రి పంత్, మన ముందర అందరినీ మోసేసాం, మనం కూడా రేపు మొయ్యబడతాం. నీకు అర్థం కావడం లేదు అబ్బాయి. ఓ అమ్మా, మనకు అర్థం కాని విషయం అదే. దయచేసి గుర్తుంచుకోండి. దాంట్లో కూడా క్షణభంగురమైనటువంటి మానవ శరీరంలో పుణ్యాన్ని సంపాదించి పెట్టే శ్లోకాలు, సత్కథా వార్తలు వినే సమయమే సార్థకం. మిగతాదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరమ్మా. నీ జీవితంలో ఏం సంపాదించావు అని అడుగుతారమ్మా. లౌకికంలో ఎంత డబ్బులుందని అడుగుతారమ్మా. ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని కోట్లుందని అడుగుతారమ్మా. ఎంత పుణ్యం ఉంది నీ దగ్గర అనేది భగవంతుడు అడుగుతాడమ్మా నిన్ను. ఇంకెవ్వరు అడగరమ్మా. అర్థమైందా? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. యావజ్జీవం జ్ఞానాన్ని, ఏందే ఆ జ్ఞానం, అదేమంటే నువ్వు ఏదేదో పేర్లు చెప్తావు. వద్దొద్దు. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని ఆర్జించడమే. ఒక్కొక్క మాటని పట్టుకొని అందరూ ఎవరెవరి భావాలను వాళ్ళు చెప్పుకోవడమే కావాల్సింది. తన వలనే ఇతరులు కూడా అని భావించేవారే భాగ్యవంతులు, గొప్పవారు. డబ్బు ఉండేవాడు కాదు, తెలివి ఉండేవాడు కాదు, ఆస్తులు అంతస్తులు ఉండేవాడు కాదు, పెద్ద ఉద్యోగం ఉండేవాడు కాదు, పెద్ద పెద్ద హెలికాప్టర్లు విమానాలు ఉండేవాడు కాదు. తన వల్లనే ఇతరులు కూడా. చెప్పండి ఇప్పుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. దీని అర్థమేంది? ఏందే తన వలనే ఇతరులు కూడా అంటే దీని అర్థమైంది. బాధ కలిగినప్పుడు మనకెంత నొప్పి ఉంటుందో పక్కన వాళ్ళకి కూడా అంతే నొప్పి ఉంటుందని అనుకోవాలి సార్. మంచిదమ్మా, ఆలోచించండి. సార్, నాకు ఆకలి అయితే ఏమి లేకుంటే తినడానికి ఎంత బాధపడతాను, ఇతరులు కూడా అంతే పడతారు కదా. అదే నాకు ఉండేదానికి ఇల్లు ఉంది, బండి ఉంది, 3 పూట్ల కాదు 6 పూట్ల తినేదానికి వసతి ఉంది, వాడికి లేదే. తత్వజ్ఞానం ఇదంతా కూడా. ఆ తత్వజ్ఞానం అంతా ఆ ఒక్క మాటలో పెట్టేశాడు. వాడు మంచంలో ఉన్నాడు, నేను బాగా తిరుగుతూ ఉన్నా. ఏంది కారణం? నాకు మంచంలో పడితే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాడికి ఎవ్వరు లేరు. నా వలనే కదా వాడు కూడా. వాడికి ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలేదు? ఏమన్నా చేయగలమా వాళ్ళ కోసం? ఏమన్నా చేయగలమా? నీ కూతురు కోసరం, నీ కొడుకు కోసరం ఆయన 16 రోజుల పండక్కి గదిలోకి రావాలంటే స్కూటర్ కావాలా. ఇప్పుడు తగ్గింది అవన్నీ.
మోటార్ బైక్ కావాలా, ఎంతోమంది నేను నా కళ్ళతో నేను చూసా. ఏమో ఆయన రాకుంటే వీళ్ళు పిచ్చి మొహాలు. కాబట్టి ఇప్పుడు 16 రోజుల పండగతో సహా అని కట్టం మాట్లాడుకుంటున్నారు. 16 రోజుల పండగ అప్పుడు ఆయన అలికి పైకి ఎక్కి కూర్చుంటాడు, నాకు మోటార్ బైక్ కావాలా అంటే బంగారు చైన్ కావాలి, తేరకు దొబ్బదామని. ఆడవాళ్ళ కష్టాన్ని తింటాం ఏందండి మనం మగవాళ్ళు. కాబట్టి మన మగవాళ్ళకి పుణ్యం లేదు, పీడించుకొని తిన్నాం అందరినీ మనం, అత్తమామల్ని ఏందే. కాబట్టి అక్కడ చూడండి, మీట్లో చూడండి ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చేశారు స్కూటరు, ఇవ్వండి అని భార్య చెప్తుంది, పుణ్యం వచ్చింది కాబట్టి సత్సంగంలో ఉంది. అదే అల్లుడు లేడు సత్సంగంలో, ఎందువల్ల వాడు దొబ్బుకున్నవాడు. ఏం తెలుసు నీకు ఇవన్నీ? ఆహా, ఇచ్చేయి. ఏం తీసుకున్నావు అత్తమామల నుండి ఇచ్చేసి వాళ్ళు కానీ బతుకుంటే. అర్థం కాలా? ఇచ్చేనాయన అయ్యో అది 100 ఇవ్వని, 200 ఇవ్వని, 5 లక్షలు ఇవ్వని ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి. రుణము శత్రుత్వము హత్య నేను వెంటాడుతుంది, జాగ్రత్త. పో లే, నువ్వు సత్సంగం వినబడలే, లే. మీరు కూడా లేండమ్మా, పోయి మీ వాళ్ళని అడగండి, మీ ఆయన్ని, నాకు మా అమ్మ వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు నీకు, ఆ డబ్బులు నాకు ఇచ్చేసి మన అడగండి. అప్పుడు తెలుస్తుంది నీ పట్ల ఎంత పేడ కనబరుస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. వా, పేడలు పొంగుతున్నాయండి, పేడలు పొంగుతున్నాయి, ప్రేమలు పొంగడంలే. భలే కథలు చెప్పుకుంటాం, అదిట్టా ఇదిట్టా అని. పడుకున్నామంటే ఏం బాగలేదని అప్పుడు తెలుస్తాయి పేడలు. అది సంగతి. ఏమిస్తావయ్యా, నాకెందుకయ్యా ఈ సత్సంగాలు, వద్దు స్వామి, హాయిగా ఇంట్లో పడి ఉంటాను. సో పవిత్రమైన భావముతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలనే కోరికతో చేసే అన్నదానంలోని ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఉదయం పూట మధ్యాహ్నం సాయంకాలం రావడంలే, పాపం మీకు పని ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. అంటే పని ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి పాపం. మీ బాధను చూసి సరే ఏదో నేనా డబ్బులు పెట్టలేను, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఆఖరాకి గవర్నమెంట్ ఇచ్చే 4000 పెన్షన్ కూడా రాయిపించుకోలే. ఏమన్నా చేయగలిగితే ఆ వేలు చూపిస్తామని, ఇంకేమిలే. కర్ణుడికి చనిపోయిన తర్వాత వాడు స్వర్గలోకం వెళ్ళాడు, కానీ లోపల ఒకటే అసంతృప్తి, ఎందుకో తెలియదు. అడిగాడు పోయి స్వర్గలోకాధిపతిని, ఏందయ్యా నాకు ఎంత అసంతృప్తి, తృప్తే కలగడం లేదు, నేను ఏంది నా పరిస్థితి అంటే, కర్ణ నువ్వు చాలా దానాలు చేసావు, ఎప్పుడు అన్నదానం చేయలేదు నువ్వు. అవునండి అన్నాడు. మరి ఎప్పుడైనా అన్నదానం చేసే ఇల్లును చూపించావా అని అడిగాడు. చూపించానండి, ఒక్కసారి జీవితంలో అన్నాడు. ఏ ఏళ్ళతో చూపించావని అడిగాడు. పలానా ఏళ్ళని చూపించాడు. ఆ ఏలుని నోట్లో పెట్టుకోమన్నాడు. ఆ వేలుని కర్ణుడు నోట్లో పెట్టుకోగానే అప్పటిదాకా అతనిలో ఉన్నటువంటి తృప్తి లేని తనము మాయమైపోయింది. అర్థమైందా? సో పరమ పవిత్ర భావముతో దానికి బాబా దగ్గర అరువు బేరం లేదు, ఈరోజు చూపించేశాడు. ఇప్పుడే కలిపాం, పద్మం వాళ్ళకి ఇచ్చి పంపించాలని. ఆ అమ్మాయి వాళ్ళ మా వాళ్ళకి ఈరోజు అంటది, బా దట్ ఈస్ కాల్డ్ ది లవ్, దట్ ఈస్ కాల్డ్ ది లవ్.
అమ్మా మా వాళ్ళకి ఈరోజు ఇది కావాలా అంటే వాళ్ళు గోంగూర అన్నం అడుగుతారంట ఎక్కువగా. భలే ఉంటుందమ్మా మీరు చేస్తే అని. ఈరోజే నాకు నిదర్శనం చూపించాడు. నిన్న చదువుకున్నా, ఈరోజే నాకు నిదర్శనం చూపించాడు బాబా. మా వాళ్ళంట అసలు నాకు ఎన్ని తలుచుకొని ఆనందం పొందుతూ ఉంటావు. కావాలి అంటే ఆర్డర్ ఇవ్వు, ఒక 2 కిలోల గోంగూరను ఆర్డర్ ఇవ్వు. నువ్వు పసిగట్టాలి అనుకుంటే ఎన్ని ప్యాకెట్లు వస్తాయో చూడు. అదే మనం ఇక్కడ చేస్తే ఈరోజు మాకెన్ని ప్యాకెట్లు వచ్చాయో చెప్తా. ఆశ్చర్యపోయాం మేమంతా కూడా. ఈరోజు నేను కూర్చొని బాబాకి నమస్కారం చేసుకొని, అయ్యా వాళ్ళ ఆకలి తీరాలి తండ్రి, ఆకలి రూపంలో ఉన్నది నువ్వేగా, నీ ఆకలి తీర్చుకో తండ్రి అని కట్టున్నంతసేపు ఆ భావనతో, ఆయన స్మరణతో కట్టాను. ఫస్ట్ దఫా 42 వచ్చాయి, 1 రవ్వ తక్కువ, 100 గ్రాములు తక్కువ. రెండో దఫా 45 వచ్చాయి 4 కిలోలకి. 33, 34 కన్నా ఎప్పుడూ రాలా. 35 మాట్లాడితే అడుగు అక్కడ మీలో ఉంటుంది. కిలోకి ఎంతమందికి వస్తుంది? 7 మందికి వస్తుంది అంతే. 4 కిలోలకి 4 ఏళ్ళు 28, 30, 32 రావాలా. 44, 45 వచ్చాయి. ఎందుకంటే ఈరోజు భావాన్ని మార్చుకున్నాను కాబట్టి. పరమ పవిత్రమైన భావంతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనే కోరిక ఉండాలి నీలో. అప్పుడే చేయి వంట, అలాంటి చేయబాకు. ఏమి ఇబ్బందిలే, దానివల్ల ప్రయోజనం లేదు. నీకైనా నాకైనా ఎవరికైనా వర్తిస్తుంది ఇది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు. ఈ పుస్తకంలో మన కవితమ్మ పంపించింది పుస్తకం. అరే పొద్దున్నే నేను టిఫిన్ చేస్తున్నా, వాళ్ళకు కూడా మన శక్తి ఎంత ఒకరికి పెట్టగలం. నా ఇడ్లీ పెట్టుకున్నావు, ఒక 4 ఇడ్లీ పెట్టుకో దాంట్లో కవర్లో, ఇంత పచ్చడి దాంట్లో మూతిగట్టు, దారిలో పోయి ఎవరికైనా ఇచ్చేసి. అది తన వలనే ఇతరులు కూడా. మజ్జిగలోకి మామిడి పండు తింటున్నావుగా, తింటున్నావా లేదా? ఈ సీజన్లోకి అంతా ఒక్కసారి ఎత్తుకోపోయి ఒక మామిడి పండు పోని. మనం ఎట్టా రోజు ఇవ్వలేము, ఒప్పదు. ఎందుకంటే మన ఇంట్లో ఎరగ నొక్కేదానికే మనకు టైం, మనకు సాలడం లేదు. తెచ్చిన 10 కిలోలు 20 కిలోలు. తన వలనే ఇతరులు కూడా. నువ్వు మామిడి పండు తిని వాడికి నల్లగా ఉండి అరటి పండు బాక. నువ్వు స్వీట్ తింటావు కదా, ఒక లడ్డ, ఎప్పుడైనా సరే ఒక జాంగ్రీ తీసుకో, పెద్దదిగా బాగుంటుంది. అటు ఎత్తుకోపోయి ఒక్కటి ఇవ్వలే చాలు. తన వలనే ఇతరులు కూడా. వాడిచ్చే ఆశీర్వాదం ఉంది చూసారా? నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ బిడ్డలు, నీ బయట బంధువులు ఇచ్చే ఆశీర్వాదానికన్నా కొన్ని కోట్ల రెట్లు గొప్పది అది. ఎందువల్లంటే నువ్వు తీర్చింది వాడికి కాదు ఆకలిని, లోపల ఉన్నటువంటి ఆత్మకి ఆకలిని తీర్చావు. ఆ ఆత్మ నిన్ను దీవిస్తుంది, ఆ ఆత్మ చల్లబడుతుంది. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో కడుపులో ప్రేగులు అలమటిస్తూ ఉంటే వెనక్కి తిరిగి వచ్చేసానమ్మా అన్నాడు. సుత్తనుకోబాకండి, ఎప్పుడు చూసినా ఇటు అన్నదానం అన్నదానం. నువ్వు అంతకన్నా ఏం చేయలేవు కాబట్టి. ఏమన్నా గాజు ఇవ్వగలవా? సరుడు ఇవ్వగలవా? చెవులో కమ్మలు ఇవ్వగలవా? ముక్కు పొడికి ఇవ్వగలవా? ఏమి ఇవ్వగలవు నాయన నువ్వా? అయ్యో పోనీ మగవాళ్ళు చేతిలో ఉంగరం ఇవ్వగలవా? మెళ్ళో వేసుకున్న పులిగోరు ఇవ్వగలవా? చెప్పు, ఏమి ఇవ్వగలవు నాయన? ఇనపెట్లో నీ భార్యకో ఇంకెవరికో నీ కూతురుకో ఉండే వడ్డాన్నం ఇవ్వగలవా? ఏమి ఇవ్వలేవు నువ్వు. అయ్యా అమ్మా అంతకన్నా ఏమి ఇవ్వలేవు. కాబట్టి ఇంత అన్నం అన్నా బెట్టు. అది దానికని చెప్పింది మీకు. మీ కోపాలు రావచ్చు, మీ కోపాలను ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోండి.
జోబులో పెట్టుకోండి, మీ ఆయన జోబులో పెట్టండి కోపాన్ని. అర్థమైందా? పోనీ ఒక 200 కాగితం ఇవ్వగలవా? ఒక 100 కాగితం ఏమైనా ఇవ్వగలవా? దానికనే పిడికిట్లో పిడికిడి, అన్నంలో అన్నం, కూరలో కూర, మజ్జిగలో మజ్జిగ. నువ్వేం చేయబడలే. ఈరోజు ఒకరికి ఇవ్వాలనుకున్నావు అనుకో, మజ్జిగలో ఇంకొకరు నీళ్లు పోయి చాలు. అర్థం కాలా? అది ఇంక నుంచి మనం అందరం ఎదుట వ్యక్తి ఆకలి తీరాలనే ఉద్దేశంతో మనం అన్నదానం చేస్తాం. ఆకలి ఏమన్నాడు భగవంతుడు? ఆకలి దప్పిక కూడా నేనే అన్నాడు. బాబా బాబా బాబా. మనం ఆకలిని మన సత్సంగం తరపున ఆకలి తీరుతూ ఉంది, దప్పిక తీరుతూ ఉంది. అట్లాగే గుడ్డలు నిన్న ఆ సుమలతమ్మ ఓయమ్మ ఎన్ని పంపించిందో, కొన్ని 400-500 ఉంటాయేమో. వాడుకున్నట్టే నేనేం కాదని చెప్పడం లే, బాగున్నాయి. గుడ్డలు లేని వాళ్ళకి గుడ్డలు ఇస్తున్నాం. పంచ అదిగో ఒక ఇల్లు తీసి ఇచ్చాం సత్సంగం తరపున, నా తరపున కాదు, మైండ్ ఇట్, నాదేం లేదు ఇక్కడ, మీదే అంతా. ఈ ఇన్స్పిరేషన్ వల్ల అదిగో ఆ బ్రాహ్మణ కుటుంబానికి బియ్యము, వెచ్చాలు, అది నిన్నటిదాకా సత్సంగం తరపున ఇస్తూ వచ్చా. ఇప్పుడు నా ఖర్చులు ఇంకా తగ్గించుకొని నేనే పెట్టుకోవాలి అని అనుకున్నా. వాళ్ళు బాగలేని వాళ్ళు, ఆకలి తీరాలిగా. అందులో ఖాళీగా ఉండే వాళ్ళకి ఆకలి ఎక్కువ అండి, మరీ ఎక్కువ. ఆకలి తీరాల. మనం తిన్నాం, వాళ్ళు తినాలిగా పాపం. పరమ పవిత్రమైన భావనతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనే కోరికతో చేసే అన్నదానములోని ప్రతి బియ్యపు గింజ మహత్యాన్ని కలిగి ఉంటుంది. దానికనే అమ్మన్నది, ఇక్కడికి వచ్చి ఒక మెతుకు తింటే, ఒక ముద్ద తింటే ఆ ముద్దలో ఎన్ని మెతుకులు ఉన్నాయో అన్ని జన్మలు నశిస్తుంది అని చెప్పింది అమ్మ. అప్పుడు అర్థం కాలేదండి, ఈ వాక్యం చదివిన తర్వాత అర్థమైందండి అమ్మ ఎందుకు అన్నదో ఆ మాట. ఎందువల్లంటే అమ్మ ఉద్దేశం ఏంది? అమ్మ ఉద్దేశం ఏంది? ఏమిలా ఎదుట వ్యక్తి ఆకలి తీరాలనేదే అమ్మ ఉద్దేశం. దానికనే సంగీత నృత్య దర్శకుడు ఆయన పేరు ఏదో ఉంది, సంపత్, వచ్చారు. అన్నం తినప్పుడు నాన్న అన్నది అమ్మ. అమ్మ లేదమ్మా తొందరగా వెళ్ళాలి అని చెప్పినైతే తినేసిపోండి అన్నది. వాడు అక్కడికి పోయి అక్కడ వంటగదిలో పోయి చెప్పేస్తున్నారు, అమ్మ మేము తొందరగా వెళ్ళాలి, ఏమనుకోవద్దు, క్షమించమని చెప్పండి అమ్మని అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమి మాట్లాడుతూ ఉన్నాము, మధ్యలో ఆపేసి ఏమమ్మా వాడు అన్నం తినిపోయాడా అని అడిగారు. లేదమ్మా ఇట్లా చెప్పమన్నాడు, అయినా కానీ మీరు బాధపడుతున్నారు. వాడికి డబ్బు లేనివాడైతే బాధపడాలా, వాడికేమమ్మా బాగా డబ్బులు ఉండేవాడు, వాడి గురించి ఏందమ్మా మీరు ఆలోచించేందని అడిగారు ఒక నాబొట్టోడు. నాన్న వాడి దగ్గర ఉండే వాడి జోబిలో ఉండే డబ్బులు అన్నం పెడతాయా? వాడి ఇంట్లో ఉండే బంగారం వాడికి అన్నం పెడుతుందా? ఇల్లు వాకిళ్ళు అన్నం పెడతాయా? చెప్పు నాన్న, తీరుతుంది ఆకలి చూసుకుంటే అని అడిగింది. నేను మీలాగా కులము, గోత్రము, వయస్సు, పదవులు, డ్రస్సు, అడ్రస్సు చూడను, ఆకలిని మాత్రమే చూస్తాను నాన్న అని చెప్పింది. అంత పరమ పవిత్రమైన భావనతో పెట్టింది కాబట్టి వాళ్ళు ఏదనుకుంటే అది జరగద్ది. ఏందే వాళ్ళకి ఏది ముక్కుకుంటే అది జరగద్దు నీకు. ఎస్, కాబట్టే అమ్మ దగ్గర ఏదనుకుంటే అది అవద్దు ఇప్పటికీ కూడా. అర్థమైందా? అది
అదే డొక్కా సీతమ్మ గారు కూడా కేవలం అన్నదాన మహిమ. ఆమె దగ్గరకు వచ్చి బిడ్డలు లేని వాళ్ళు వచ్చి అక్కడ మెతుకులు తిన్నారు, బిడ్డలు పుట్టారు. తెలియదు మనకు, ఆమె గురించి పెద్దగా వెలుగులోకి రాలా. మహాత్ములు కొంతమంది అట్లాగే ఉండిపోతారు. ఫోటో తీయించుకోమని అరే ఎవరైతే ఏమండి, మన ఆంధ్ర వాళ్ళు గమనించకపోయినా ఇంగ్లాండ్ రాజు గమనించాడండి. అది రాజు అంటే. మన వాళ్ళకి తెలియదు, సచ్చులం పుచ్చులం కదండి మనం. మందొక బతుకు. అమరజీవి పుట్టి శ్రీరాములు చనిపోతే ఒక్కడు లేడు అక్కడ, ఒక్కడు రాలా. ఇప్పుడు మానలేస్తున్నాం కూర్చొని. అందులో తెలుగోళ్ళు బద్ధకస్తులు, నీరసస్తులు, చావలేని వాళ్ళండి. తెలంగాణ బిడ్డలు చాలా ఇదిగా ఉంటారు పోరాటంలో. ఆ చావ లేదు ఆంధ్రాలో, నాతో సహా. ఎంతోమంది లబ్ధి పొందారు అక్కడ. అమ్మ మీ ఫోటో తీసుకుంటానమ్మా. అయ్యయ్యో, నేను ఫోటోల కోసం తీసుకోలేదయ్యా. కొంతమంది మా సేవను గుర్తించడం లేదు అని అంటారు. సేవను గుర్తించడం లేదు అంటే నువ్వు అధఃపాతాళానికి వెళ్ళినట్టు లెక్క. అర్థమైందా? అంటే నువ్వు కోరుకుంటున్నావు మనసులో, పూర్తి తప్పదే ఆ మాట. ఆదిలక్ష్మిగా మీట్లో పెట్టుకోండి ఆంటీ. పూర్తి రాంగ్ అది. ఇంక నుంచి మనం ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనే ఆలోచనతో అన్నదానం చేద్దాం. అన్నం ప్యాకెట్లు ఇస్తాం. వేరే ఆలోచనే ఉండకూడదు. నా బిడ్డల కోసం చేస్తున్నాయి. ఈరోజు నా బిడ్డ ఢిల్లీ నుంచి వస్తున్నాడు, మద్రాసు నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నాడు. హైదరాబాద్లో ఆయన 5 ఏళ్ళు ఎలగబెట్టి 7 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి 10,000 ఉద్యోగం సంపాదించుకొని వస్తున్నాడు. వేరే వాళ్ళేమో 50,000 ప్యాకేజ్తో వస్తున్నారు. అన్నీ చేసి పెడుతున్నా నువ్వా? అబ్బా ఎంత పేడో. మళ్ళీ వాళ్ళకి పోయేటప్పుడు మనుబులు, వాంపూసా. ఏమి వాంపూస్ చేసావే, మనుబులు చేసావే, కింద వాచ్మెన్కి ఇచ్చా. కింద వాచ్మెన్ బుడ్డోడు ఉంటాడు, వాడికి ఇచ్చా. తన వలనే ఇతరులు కూడా మనవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిప్పి తిప్పి కింద, అబ్బో వాడేమిటి చూస్తూ ఉంటాడు వాచ్మెన్ కొడుకు. అప్పుడన్నా దయ చూపించా. అది. సో పవిత్రమైనటువంటి భావముతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనే కోరికతో చేసే అన్నదానములోని ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడే బాబా ఇచ్చాడు. మన ఇంటి కుక్కను పెంచుతావు, రే దానికి సమయానికి అన్నం పెడుతున్నావా లేదా? మాంసపు ముక్కలతో చేసింది పెడుతున్నావా లేదా? సపరేట్గా కుక్క కోసడం అని వండుతున్నావా లేదా? అంటే దాని ఆకలిని గుర్తించావా? గుర్తించిల్లా? అది నీ ఇంటికి వచ్చింది, పోయిన జన్మలో నువ్వు దాని దగ్గర తినుండవు. అది ఇప్పుడు వసూలు చేసుకునే దానికి వచ్చింది. ఆ సంగతి కూడా నీకు తెలియలా. వాడు అప్పులోడే. అర్థం కాల? అప్పులు కూడా అంతే కదా వచ్చిందా? వాళ్ళు ఎంతో అల్లారు బుద్ధిగా చూసుకుంటారు, బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటారు. పిచ్చి మొహాలు. దానికి సత్సంగానికి రావాలి నువ్వు. దానికే దానికి రావాలి సత్సంగాలకి. అది సచ్చింది అనుకో, 20 రోజులు అన్నోదినలా ఒకరు.
ఎంతటి అది నేను అనుకో ఎక్కడికి పోయేదానికి లే. దేవుడు పిలిచినా కూడా అయ్యో భలేవాడివి నువ్వా విష్ణుమూర్తి నువ్వు వెళ్ళిపో. మా కుక్కని ఎవరు చూస్తారు? నేనేమన్నా నిర్దయం అనుకుంటున్నావా? తుకారాంలాగా నో నువ్వు వెళ్ళిపో, నాకొద్దు, నా కుక్కని ఎవరు చూసుకుంటారు అని అంటావు నువ్వు. దానికనే నీకు సత్సంగం కావాలి, సత్యం తెలుసుకోవాలి. ఏదో 4 పాటలు పాడుకొని పులిహోర దద్దోజనం చేసుకొని పారాయణలు చేసుకొని ఇంటికి పోవడం కాదు. ప్రతి గింజ మహత్తును కలిగి ఉంటుంది. ఒక ఊర్లో వీరాపూర్ హర్జీ అనే దర్జీ వాడు ఉండేవాడు, అంటే టైలర్. అతనికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుండేది. మందులు తిని తిని విసుగుపోయాడు భీమాజీ పాటిల్ లాగా. అరే నువ్వు, ఒక వ్యక్తి చెప్పాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, నీవు భగత్ జాలారాంకి మొక్కుకో, దేవుడికి మొక్కుకోవద్దు, జాలారాంకి మొక్కుకో. నిరంతరము అన్నదానమే వ్రతంగా చేస్తున్న జాలారాం మనసులో భగవంతుడు కొలువై ఉంటాడు, నీకు తప్పకుండా నయమవుతుంది అన్నాడండి ఆ వ్యక్తి. వెంటనే హర్జీ కడుపు నొప్పి తగ్గితే 5 మానికల ధాన్యం జాలారాం బాపాకు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అర్థం కదా? 8 రోజులలో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. ధాన్యముతో వెళ్ళి ఈ జలారాం బాపా పాదాలకు మొక్కి, బాపా నీవే నా రోగ బాధను నయం చేసావు అన్నాడు. అప్పుడు జాలారాం అన్నాడు, ఆ విషయం నాకేమీ తెలియదు సోదరా, నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటాను, భగవంతుని చింతన చేస్తూ ఉంటాను అంతే అని చెప్పాడు. జలారాం ఎంత వినయ సంపన్నుడో కదా. హర్జీ అలా స్వానుభవాన్ని పొందాడు, అన్నదాన మహిమను గుర్తించాడు. ఆ గ్రామంలో జమాల్ అనే ముస్లిం యొక్క కుమారుడు కూడా జబ్బుపడ్డాడు. ఏ వైద్యం ఫలించలా. హర్జీ అప్పుడు ఉండేలుతో కొట్టిన గుండు 300 అడుగులు వెళుతుంది, అంటే క్యాట్ బాల్. తుపాకీ గుండు 1000 అడుగులు పోతుంది కాలిస్తే. ఫిరంగిలో పెట్టి గుండు కాలిస్తే 10,000 అడుగులు పోతుంది. కానీ జలారాం బాపా అన్నార్తులకు పెట్టే అన్నం ముద్ద మాత్రం స్వర్గద్వారం వరకు చేరుస్తుంది నిన్ను అని అన్నాడు. కనుక జలారాం బాపాకి మొక్కుకో, దేవుడికి మొక్కుకో బాకా. జలారాం బాపాకి మొక్కుకో, నీ కొడుకు జబ్బు నుండి బయటపడతాడు అని చెప్పాడు. హర్జీ అంటే అంతకు ముందర బాగైనోడు. హర్జీ ఎంత దృఢంగా పలికాడో ఈ జమాల్ కూడా అంతే నమ్మకంతో ఈ జలారాం బాపాను ప్రార్థించాడు. నమ్మకం ఫలించింది. అంటే అన్నదానం తన మహిమను చూపింది, నువ్వు కాదు, అన్నదానం తన మహిమను చూపింది. కాంచీపురం జిల్లాలో 50 ఏళ్ళు ఉండే ఒక మహిళ ఉండేదట. ఆమెకు వాంతులు బేదులు, అనేక రకాల మందులను వాడింది. అబ్బా, ఆసుపత్రుల్లో చేర్చారు, ఏం మార్పు రాలా. ఆమె కుమారుడు జ్యోతి రామలింగ స్వామి భక్తుడు. ఆ కుమారుడు తల్లి అనారోగ్యం గురించి బాధపడుతూ ఉన్నాడు. ఒకనాడు రాత్రి ఆయనకు 1000 రూపాయలను వడలూరులో చేయబడు అన్నదానమునకు పంపిస్తే తల్లి వ్యాధి నివారణ అవుతుందని ఈ జ్యోతి రామలింగ స్వామి వాళ్ళ కొడుకు కల్లో కనబడి చెప్పాడు.
వెంటనే ఈయన వడలూరుకు వెళ్ళి అన్నదానమునకై 1000 రూపాయలు ఇచ్చాడు. వెంటనే ఆయన 3వ నాటికి ఆమె మామూలు స్థితికి వచ్చింది. ఇది జ్యోతిరామలింగ స్వామి అన్నదాన మహిమయే కానీ వేరు కాదు. అది అన్నదానము జబ్బులను తొలగిస్తుంది అనేది సనాతన ధర్మములకు మాత్రమే పరిమితమైన మహత్తు కాదు. అది ఏదో డబ్బు కాంక్షతో, పదవి కాంక్షతో, పేరు కాంక్షతో, కీర్తి కాంక్షతో చేయకూడదు అన్నదానం. ఒకడు ఆకలి, భగవంతుడు ఆకలి రూపంలో ఉన్నదారు భగవంతుడు. ఇది మనకి చెప్పలేదండి జనాలు. మనల్ని ఎర్రి అంగళ్ళప్పలను చేశారు సార్. ఎవరిని చేశారు? వెర్రోళ్ళని చేశారు సార్ మన పెద్దోళ్ళు. సలాం, వాళ్ళంతా పాపాన్ని ముట్టుకొట్టుకుంటారు, ఇబ్బంది లే, నో ప్రాబ్లం. అసలు భగవద్గీతను సరిగ్గా చెప్పలేదు సార్ ఇప్పటికి కూడా. ఏంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? అష్టద ప్రకృతి రూపములో ఉన్నది నేనే అన్నాడు. అవునమ్మా? మనం విచారించాల. అష్టద ప్రకృతి అంటే ఏంది? 8 రకాలుగా నేనే ఉన్నాను అన్నాడు. 8 విధాలుగా నేనే ఉన్నాను అన్నాడు. ఏమిటి తెలుసా? 5 వచ్చి బయటికి కనిపించేటువంటివి, కనిపించినటువంటివి 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు. ఏందే పంచభూతాలు? శ్రీకృష్ణుడు చెప్పిన మాట. బాబా చెప్పింది వదిలి, నీకంతా శ్రీకృష్ణుడు ఇష్టము. భగవద్గీత ఎప్పటి నుండో ప్రాచుర్యంలో ఉంది. 5000 సంవత్సరాల పైన అయింది భగవద్గీత వచ్చి. భగవద్గీత చదివినటువంటి వాడు ఒకడన్నా చెప్పాడు ఈ మాట? పంచభూతముల రూపములో ఉన్నది నేనే. ఓకే, అంతేనా? ఒక 3. ఆ 3 ఏంది? మనసు, బుద్ధి, అహంకారం. ఇవి 8 కలిపి అష్టద ప్రకృతి. బుద్ధి, మనసు, అహంకారం. ఈ బుద్ధి వాడే, మనసు వాడే, నేనంటున్నావే అహంకారం అది కూడా వాడే. ఇది బాగా అర్థం చేసుకుంటే అసలు నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నావు. ఈరోజు ఇదే నేను సాధన చేసింది. తెల్లవారుజామున ఇదే కూర్చో, అసలు నేను ఎక్కడున్నాను? అంతా నువ్వే, అంతా నువ్వే. రామమయం, ఈ జగమంతా రామమయం. మనసు ఆయనే, బుద్ధి ఆయనే, అహంకారం అంటే నేను నేను అనే భావన ఉందే అది కూడా ఆయనే. అసలు నువ్వెక్కడున్నావు? ఇది చిన్నప్పటి నుండి నాకు భగవద్గీతలో చెప్పుంటే వాడికి అన్ని శ్లోకాలు వచ్చు, ఫస్ట్ ప్రైజ్. ఏంద్రా నీ బొంద ఇచ్చేదే? అష్టద ప్రకృతి రూపంలో ఉన్నది నేనే, నీగానే ఉన్నాడు వాడు. నీకు అర్థమై సస్తే కదా. మనసు, బుద్ధి, అహంకారం, ఈ 3 ఉన్నది. అసలు దాంతోనే కదా మనం బతికేదా. అవన్నీ నేనే అన్నాడు. సూక్ష్మంలో మోక్షం. అబ్బా, దీని గురించి ఇప్పటికి 450 పారాయణలు చేసావు నువ్వు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేకపోయాం. ఏందే? దాని అర్థాన్ని తెలుసుకోలేకపోయాం. ఇంకా నువ్వు ధ్యానించే దానికి వస్తువు ఏముందా? అలా మౌనంగా ఉండడమే. అంతా లేదు ధ్యానించాలనుకున్నావు, నీ మనసుకు అమ్మునున్నది గీరుకుంటుంటుంది. ఆ పాట కూడా, గిల్లి కజ్జాలు పెట్టుకునే అమ్మాయి గిలుకుంటుంటుంది. ఇది అంతా నువ్వేనయ్యా, మేము ఎక్కడున్నాను తండ్రి. మనసు నువ్వే అంటివి, బుద్ధి అది కూడా నువ్వే అంటివి, అహం నేనంటున్నానే ఇప్పుడు అది కూడా నువ్వేనంటివి. అసలు ఈడు ఎక్కడున్నాడయ్యా? కాకపోతే పేరు పెట్టారు పిలుచుకునేదానికి వాటంగా.
ఏందే పేర్లు పెట్టారు. ఊరికి పోవాలా గూడూరు అని పేరు పెట్టారు, నెల్లూరు అని పేరు పెట్టారు, హైదరాబాదు అని పెట్టారు. కాబట్టి వాళ్ళు బాతున్నారు టిక్కెట్లు. ఏందే పేర్లు ఊరికినే రాలేదండి, హైదరాబాదు వేస్తున్నారు. సీజన్ వచ్చింది 3,000 4,000. అది బెంగళూరు నిన్ను బెంగ పెట్టుకునేటట్టు చేస్తున్నారు. అర్థం కాలా? బెంగళూరు ఎంత దూరం? ఇప్పుడైతే 700 600 4,000 అప్పుడు టికెట్. నీకు బెంగగాకి ఇంకేముంది? భలే పేర్లు పెట్టారండి మనోళ్ళు. పోన్లు అట్టైనా నీ దగ్గర నుంచి వదలగొడుతున్నాడు దేవుడు. అష్టదా ప్రకృతి తెలియలా. 25 ఏళ్ళు పట్టింది నాకు దాని అర్థం తెలుసుకోవాలంటే. అప్పుడు తెలిసింది నాకు హేమాద్రి పంత్ గారు చెప్పిన మాట. పెదనాయనాన్ని కౌగిలించుకున్నానండి. అర్థము తెలుసుకోకుండా పారాయణ. ఏందే అర్థము తెలుసుకోకుండా పారాయణ. ఇంకా అవన్నీ వద్దులే, నాకు ఇది చాలు. నాకు అవంతా నేను పూజలు గీజలు అవన్నీ నా వల్ల కాదు, నేను చేయలేను. నా దగ్గర పూజ ఏంటంటే ఆయన ఇప్పటిదాకా నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే పూజ. ఇంకొక పూజ ఏంటంటే నాలో ఏ కోరికలు జనించకుండా ఉండుగాక. ఎందుకంటే ఆయన అష్టోపచార షోడశోపచార ఇవన్నీ నాకు వద్దురా నాయన, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నాకు తెలిసిన పూజ అదే. అర్థం కదా? నన్ను మార్చాడు ఆయన. అరే వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు లేరా, మనసు ఉండదా? అందరికని కాదండి, 170 మందికి అక్కడ మనసు ఉండదు. అబ్బా ఛాలెంజ్ అంతే. నీ మనసును అడిగి చెప్తావు. నువ్వే రోజు మీరు పూజ చేస్తున్నా ఎంతసేపు నువ్వు చిత్త ఏకాగ్రతని కలిగి ఉండవు? అది చెప్పు నాకు. అలా భగవంతుడి ప్రేమలో ఆశ్చర్యంగా ఉన్నావు. చెప్పు. పూజ ఎందుకు? చిత్త ఏకాగ్రతకి. ఏందే పూజ ఎందుకు? చిత్త ఏకాగ్రతకి. అది కూడా ఏంది? జ్ఞానముతో కూడిన పూజ ఉండాల. ప్రతి ఒక్క దాంట్లో నీకు జ్ఞానం ఇంక్లూడ్ అయి ఉండాలి. ప్రతి ఒక్క కూరలో ఉప్పు ఏ విధంగా ఇంక్లూడ్ అయి ఉంటుందో, ప్రతి ఒక్క పాలల్లో పెరుగు ఏ విధంగా ఉంటుందో అప్పుడు అది పెరుగుగా మారుతుంది. పాలల్లో ఏమేయాలి? పెరుగు వేయాలి ఒక చుక్క. అట్లాగే నీ మనసులో జ్ఞానం అనే చుక్కనేస్తే అది నీకు అద్భుతంగా పనిచేస్తుంది నీ మనసు. అదే మనం చేయాల్సింది. ఆ భావన ఏది నువ్వు చేసే పూజలో? అంతా నువ్వే బాబా. సకలము నీవయ్యా, మా సర్వము నీవయ్యా, ఈశుడ నీవయ్యా, పరమేశుడ నీ. అంతే, అయిపోయింది. భావముతో ఒక్క పాట పాడుకో, అదే పూజ అండి. దానికనే బాబా అన్నాడు అష్టోపచార షోడశోపచార పూజలతో నాకు పని లేదు. ఎత్తుక్కోవడం సరిపోయిన గంధం పూయడం ఏందా? పూజ అంటే ఏం తెలుసా? విదురుని అడుగు చెప్తాడు. కృష్ణుడితో మాట్లాడుతూ ఆయనకి తొక్కలు ఇచ్చాడు. అది పూజ అంటే. నువ్వు ఈ గిన్నెలో గంధం ఎక్కడుంది, కుంకుమ ఎక్కడుంది, పసుపు ఎక్కడుంది, కడ్డీలు ఏ ప్యాకెట్లో ఉన్నాయి, గొట్టంలో ఉన్నాయా, విడిగా ఉన్నాయా? ఈ ఎత్తుకులాట్లో దేవుణ్ణి మర్చిపోతివా? అది కాదు. నువ్వు టీవీ చూస్తే అన్నం తింటే పెళ్ళాం ఏం పెట్టిందో కూడా నువ్వు మర్చిపోతివా? నువ్వు కూర్చున్నది తినేదానికి, ఆస్వాదించేదానికి. నేను టీవీ చూస్తా, నాటికలు చూస్తా, అన్నం తింటున్నా. పోయినా ఏం తింటున్నావు నీకు తెలియకపోయినా? అట్లా ఉంటుంది. కాబట్టి ఆ జ్యోతిరామలింగ స్వామి చెప్పాడు, వెళ్ళి అన్నదానానికి డబ్బులు ఇవ్వు. అంతేనండి. టక్, వాంతులు బేదులు 3వ నాటికల్లా క్లోజ్. బాబాకి అన్నం పెట్టాడు. ఎవరా?
బాబాకే ఆకలి తీర్చాడు. ఆహార పదార్థం అంతా పరబ్రహ్మమే. బాబాకే ఆకలి తీర్చినటువంటి వాడు ఒక్కడున్నాడు ఇక్కడ. బాబా ఒక్కడికే. కాకా మహాచని వేరుశనగ పప్పు. బాబా ఆకలి తీరింది, మలద్వారం బంద్ అన్నాడు. అవునా? అది. సో ఇవన్నీ కూడా అన్నదాన మహిమ. మళ్ళీ మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈడు అన్నదానాన్ని గురించే మాట్లాడుతున్నాడంటే, అంతకు మించి నువ్వు ఏమీ ఇవ్వలేవు కాబట్టి. నీ ఆస్తులు రాసిలేవు. మళ్ళీ చెప్తున్నా, నీకు 10 ఇల్లుంటే 10 ఇల్లు రాయలేవు. అర్థం కాలా? చిన్న స్థలం, ఒక 2-3 అంకణాలు స్థలం ఉండింది అనుకో, అది కూడా ఏంది, ఈశాన్యం ఇది ఏదో ఆగ్నేయం పెరిగిందని వదిలేస్తున్నావు అనుకో, అది కూడా ఇచ్చి సావం మనం. అర్థమైందా? అక్కడ ప్రహరీ గట్టి పూల మొక్కలు వేస్తావు, అది ఇవ్వవు. చేతికి ఉన్న ఉంగరం ఇవ్వవు, మెళ్ళో ఉన్న గాజు ఇవ్వవు. అర్థమైందా? బంగారు పట్టి ఉంటే అది ఇవ్వవు. బంగారు తాయెత్తు నిందనుకో, అది ఇవ్వలేవు. అర్థమైందా? ఏమన్నా వారన్ బఫెట్ వీళ్ళలాగా నీ ఆస్తులు ఏమైనా ఇవ్వగలవా? అస్సలు ఇవ్వలేవు. అందులో వెండి ఇప్పుడు ₹1,00,000 పైన అయిందంట. వెండి నీ దగ్గర ఉంటే ఒక గ్లాసు ఇవ్వలేవు. నీ దగ్గర 15 గ్లాసులు ఉన్నాయి, వెండి గ్లాసులు, ఒక్క గ్లాసు కూడా ఇవ్వలేవు. ఏమన్నా ఇవ్వగలిగితే రూపాయో, ₹2, ₹10, ₹50 ఇవ్వగలవు. లేదంటే వాకిట్లోకి వచ్చినోడికి అన్నం ముద్ద పెట్టగలవు. అది కూడా ఇంట్లో 10 మందికి అన్నం చేసి పెడతానంటే వద్దనేటువంటి ప్రబుద్ధులు, ప్రబుద్ధురాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. దాంట్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి నువ్వేమీ చేయలేవులేరా నాన్న, నలుగురికి, 2కో 1కో అన్నం పెట్టు, లేదు బయటన్నా అన్నం పెట్టు, లక్షలాది జీవులను ఆదరించినట్లు అని మన లోభబుద్ధిని తగ్గిస్తూ ఉన్నాడు ఆయన. పెట్టే అలవాటును చేస్తూ ఉన్నాడు, ఇచ్చే అలవాటుని మనకు నేర్పుతూ ఉన్నాడు సమర్థ సద్గురు సాయిబాబా. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. అన్నీ మనకు చక్కబడిపోతాయి. చిత్తము శుద్ధి అవుతుంది. ఏందే? నీ కొడుకు కూర్చొని అన్నం తింటుంటే అట్టా చూస్తావు, మళ్ళీ పెడుతుంటావు, తిన్నా అని. లాస్ట్లో ఏమంటావు తెలుసా? నా దిష్టే తగిలేటట్టుందిరా అంటావు. అవునా కాదా? అట్లాగే నువ్వు బయటికి వెళ్ళి ఎవరికైనా పెడితే వాళ్ళు తింటూ ఉంటే నీ మనసు ఎంత ఆనందపడుతుందో గమనించు నాన్న. అప్పుడు చిత్తము శుద్ధి అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. అరే ఆ తృప్తే ముక్తి అంది అమ్మ. దానికనే ఆమె 1,00,000 మంది నా బిడ్డలు భోంచేస్తూ ఉంటే చూడాలి నాయన అన్నది. అబ్బాబా ఏమి కోరికరా నాయన, నాకు కొన్ని లక్షలు నా ఇనపెట్లోకి వస్తే నాకు బాగుండాలని కోరుకునే మనం ఎక్కడా? నా బిడ్డలైనటువంటి వాళ్ళు 1,00,000 మంది భోంచేస్తూ ఉంటే ఈ 2 కళ్ళతో చూడాలి నాయన అన్నటువంటి జిల్లెళ్ళముడి అమ్మ ఎక్కడా? కాబట్టే అటువంటి లోక కళ్యాణం కోసం జీవించే వాళ్ళని ఏది అడిగితే అది జరుగుతుందండి లెక్క. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. కొసమెరుపు ఇటువంటి పరమ పవిత్రమైన భావనతో జిల్లెళ్ళముడికి ఎవరు ఇప్పటిదాకా వెళ్ళి ఉండరో వాళ్ళు వెళ్ళి అదే పరమ పవిత్రమైన భావనతో అమ్మ దగ్గర భోంచేసరండి. మన జన్మల కర్మలు, పాపాలు తొలగిపోతాయి అనేది నా యొక్క 100కి 1,00,00,000 పాళ్ళు ఉన్నటువంటి విశ్వాసం. అది కొసమెరుపు. సార్ మీరు ప్లాన్ చేయండి సార్, వెళ్దాము.